జొన్న పంట రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా మారింది. తక్కువ పంటకాలం దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఎండు తెగులు ఈ పంటకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. విత్తనం మొదలు పంట చివరి వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చని రైతులకు సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మల్లయ్య. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగించడం జరుగుతోంది. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. ఖరీఫ్లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తుంది. రైతులు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. అయితే పంట మార్పిడి లేకపోవడం, నీటి తడులను సకాలంలో అందించకపోవడం, సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టకపోవడంతో మొక్కజొన్న పంటలకు ఎండు తెగులు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తోంది. విత్తన ఎంపిక నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మల్లయ్య. ముఖ్యంగా మనకు మొక్కజొన్నను మన తెలంగాణలో చూసినట్టయితే దాదాపుగా మనకి వేసంగిలో ఒక 4 నుంచి 4.5 లక్షల ఎకరాలలో సాగు చేస్తూ చాలా వరకు రైతులు మంచి దిగుబడులు అనగా 30 నుంచి 35 క్వింటాల వరకు కూడా ఎకరానికి సాధిస్తున్నారు. అయితే మన రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలలో అంటే వాళ్ళు అనుకున్నంత దిగుబడి తీసుకోలేకపోవడానికి గల ప్రధాన కారణాల్లో చూసినట్టయితే ఈ తెగుళ్ళు కూడా ఒక ప్రధానమైన సమస్య. ఈ తెగుళ్ళలో ముఖ్యంగా ఈ ఎండు తెగుళ్ళు మొక్కంతా కూడా నిలువున ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రధాన సమస్య. ఇది ముఖ్యంగా ఈ మన రబీ కాలంలో పూత అనంతరము అంటే పూత దశ నుంచి కనబడడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడుగా మొక్కంతా కూడా నిలువున ఎండిపోవడం మనం గమనించవచ్చు. దీనికి గల ప్రధాన కారణాలను చూసినట్టయితే రైతులు పంట మార్పిడి చేయకపోవడము, ఒకే పొలంలో మళ్ళీ మొక్కజొన్నను సాగు చేయడము, సరైనటువంటి తట్టుకునే రకాలను ఎన్నుకోకపోవడం వల్ల ముఖ్యంగా ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే ఈ తెగులు రాకుండా చూసుకోవాలంటే ముందుగా రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా ఈ మొక్కజొన్న తెగులు పూత అనంతర వెండు తెగులును తట్టుకునేటువంటి రకాలు ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి DHM 117 కరీంనగర్ మక్క 1లను సాగు చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పూత అనంతర తెగుళ్లను తట్టుకోవడం జరుగుతుంది. మరియు తప్పకుండా రైతులు మొక్కజొన్నను సాగు చేస్తున్న భూమిని సంవత్సరంలో ఒకసారైనా పంట మార్పిడి తప్పకుండా జరగాలి. ఎండు తెగులు ఏ పొలంలో అయితే ఎక్కువగా వస్తుందో ఆ పొలంలో వీలైనంత వరకు ఈ ట్రైకోడర్మా విరిడే అనే శిలీంధ్రంతో విత్తనం పెట్టుకునే ముందు విత్తన శుద్ధి చేయడము, మరియు ఈ ట్రైకోడర్మా విరిడే అనే శిలీంధ్రాన్ని ఒక 100 నుంచి 200 కిలోల పశువుల పేడపై అభివృద్ధిపరిచి దుక్కిలో వేసుకున్నట్టయితే కూడా ఈ పూత అనంతర ఎండు తెగులను తట్టుకునే శక్తి మనం మొక్కల్లో పొందుపరచవచ్చు. అంతేకాకుండా ఏ పొలాలలోనైతే ఎక్కువగా ఈ ఎండు తెగులు వచ్చే అవకాశం ఉందో అక్కడ తప్పకుండా ఎండాకాలంలో లోతైన దుక్కులు దున్నాలి. మరియు ఈ ఎక్కడైతే వచ్చే అవకాశం ఉన్నదో ముఖ్యంగా ఈ నీటి ఎద్దడి అనేది ఒక ప్రధానమైన అనుకూలమైన అంశం. పూత దశ నుంచి నీటి కొరత ఉన్నట్టయితే ఈ ఎండు తెగులు పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు పూత దశ అంటే దాదాపుగా 55 రోజుల నుంచి ఒక 30 రోజుల వరకు దాదాపుగా నీటి ఎద్దడి లేకుండా తడులించుకున్నట్టయితే మనం ఈ ఎండు తెగుల్ని చాలా వరకు అందుబాటులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా మరొక ప్రధాన కారణం కూడా చూసినట్టయితే ఈ మన పొటాష్ ఎరువులను సరైన మోతాదులో వాడకపోవడం. ఈ ఎండు తెగులు ఆశించేటువంటి పొలాల్లో పొటాష్ ఎరువును కూడా సాధారణం కంటే ఒక 50 కిలోలు ఒక బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే కూడా మనకు ఈ ఎండు తెగులు రాకుండా నివారించుకోవచ్చు.